మహాగణుడును పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రభువా, నీవు మార్పు లేని దేవుడవు. నీ ప్రేమ ఎన్నటికీ ఎడబాయనిది. నీ అపరిమితమైన శక్తి బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఈ సమస్త సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తవు నీవే. లోకంలో మమ్మల్ని సృష్టించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సిలువలో మా కొరకు రక్తాన్ని కార్చి మాకు ప్రసాదించిన అమూల్యమైన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడమైన దేవా, మీ సన్నిధిలో మా తప్పులను ఒప్పుకుంటున్నాము. గడిచిన కాలంలో మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా, క్రియల ద్వారా మీకు విరోధంగా చేసిన సమస్త పాపాలను క్షమించండి. మా హృదయాలలో కలిగిన అపవిత్రతను మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. మీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని, ప్రార్థనలో ఆసక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. మా దైనందిన జీవితాల్లో అనారోగ్యాల నుండి, ప్రమాదాల నుండి కాపాడండి. ఉద్యోగం, చదువు, కుటుంబ నిర్ణయాలలో మీ చిత్తాన్ని నెరవేర్చండి. ప్రత్యేకంగా విద్యార్థులందరినీ ఆశీర్వదించండి. వారి చదువులలో జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా చేయండి. ఉన్నత చదువుల కోసం, అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి కాలేజీలలో ద్వారాలు తెరవండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, తమ ప్రార్థనా అవసరతలు పంపిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. వారి జీవితాలలో ఉన్న కన్నీరును, వేదనను తుడిచివేయండి. అనారోగ్యంతో ఉన్నవారికి మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థతనివ్వండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో నలిగిపోతున్న వారికి మార్గాలు తెరవండి. కుటుంబాలలో సమాధానాన్ని ఇవ్వండి. ఒంటరితనంతో కుంగిపోతున్న బిడ్డలను ఆదరించండి. జీవము గల దేవ, నీ సువార్తను నమ్మకంగా ప్రకటిస్తున్న దైవజనులను మీ ఆత్మతో అభిషేకించండి. వారికి దైవిక శక్తిని, జ్ఞానాన్ని, వారి కుటుంబాలకు రక్షణను ఇవ్వండి. సంఘాలలో ఎటువంటి విభేదాలు లేకుండా విశ్వాసులందరూ ప్రేమతో, ఐక్యతతో ఉండేలా సహాయం చేయండి. లోకంలో దిక్కులేని వారిని, అనాథలను, వితంతువులను ఆదరించండి. ఆహారం, వస్త్రం లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు వారి అవసరాలు తీర్చండి. హింసలు ఎదుర్కొంటున్న క్రైస్తవ సహోదరి సహోదరులకు తోడై ఉండి వారికి దైవిక ధైర్యాన్ని, రక్షణను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.